హాయ్ నండి సతీష్. యష్మి ఎలిమినేట్ అయితే చెప్పిన పాయింట్స్, ఫ్రెండ్స్ ఎవరు ఎనిమి కోసం చెప్పిన పాయింట్స్ అయితే చాలా 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 విచిత్రంగా అనిపించాయి. మరి ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అట్లాగే బిగ్ బాంబ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రోమో రంగు పడతా ఉంది. రంగు వేస్తా నామినేషన్ పాయింట్స్ అయితే చెబుతున్నారు. ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. అయితే మరి బిగ్ బాంబ్ వేసింది ఖచ్చితంగా గెస్ట్ చేసిందే. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆయన మీదే వేస్తుంది 100% అనేది అందులో డౌట్లే. కాకపోతే ఇక్కడ గుడ్డు కంటే మెలన ఏమన్నట్టుగా ఒకటి కాకపోతే 10 వేసుకున్నా పర్వాలే అలాంటి బాంబ్స్. అయితే ఆయన వాయిస్ మంచిగా రైజ్ చేసి ఆయనకి ఈ లాస్ట్ నామినేషన్లు 1-1 వేసుకున్న నామినేషన్లు వీళ్ళకి ఇదే ఆఖరి ఛాన్స్. అందుకే ఫైనల్‌లో చూడకూడదు అనుకునే వాళ్ళకి మీరు వేసుకునే దానికి ఫైనల్ చాయిస్ ఇది గనుక, ఆఖరి ఛాన్స్ గనుక ఉతికి ఆరేసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్న మాదిరిగా ఇలాంటి దగ్గర ఒక ఓటు పడిందన్నారు సంతోషం. ఒకటి కాకపోతే 10 పడినా పర్వాలేదు. మొత్తానికి అతను వాయిస్ గొంతు విప్పి మాట్లాడుకునేదానికి, అతను నామినేట్ చేసుకునేదానికి, అతను డిఫెండ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఇచ్చారు. చాలా 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 మంచి పనే చేసినారు. అంతే తప్ప పూర్తిగా తొక్కిపడేసి నువ్వు డైరెక్ట్‌గా అయిపోయావు నిన్ను ఇంకెవరు చేయడానికంటే ఇంకేముంది? ఇంకేమైనా ఉంటదా? అయిపోయింది ఫసక్. కంప్లీట్‌గా తొక్కేసినట్టుగా 100కి 100% కూడా తొక్కేసినట్టుగా అర్థమయ్యేది. ఆ చాయిస్ ఇచ్చారు గనుక ఇక తన పాయింట్లతో గట్టిగానే ఆడుకుంటాడు. డిఫెండ్ అయితే చేసుకుంటాడు. ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు. మరి ఎవరిది రైట్, ఎవరిది రాంగ్, ఏ పాయింట్ మీద ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకైతే ఆడియన్స్ నుంచి పాజిటివిటీ వస్తది. సరే ఈ రంగు పోసే నామినేషన్ ప్రోమోని బట్టి చూసుకున్నా సరే విష్ణుప్రియ, గౌతమ్‌ను నబీల్ చేస్తున్నాడు. ఫైర్ నాలో ఉంది, నీలో ఉందని మొత్తానికి ఇద్దరు వైల్డ్ ఫైర్ చూపాలని ట్రైల్ చేస్తున్నారు. మరి నబీల్ ఎందుకో ఆ కూతలు, అరుపులు అక్కడ మన నయని కోరిందనో లేకపోతే మనకంట అడిగాడనో వాంటెడ్లు తెచ్చిపెట్టుకున్నట్టు అనిపిస్తుంది. గతంలో 4th వీక్‌లో సోనియాతో పాటు వచ్చేటప్పుడు అదొక ఎమోషన్‌తో రియల్‌గా ఫైర్ వచ్చింది. ఆవిడ చెప్పిన డైలాగ్ అప్పట్లో చెప్పింది కదా! "నువ్వు బాగా ఎఫర్ట్ పెట్టి ఆడితే నీ చెమట, నీ రక్తమే మాట్లాడతాయన్న మాదిరిగా" అప్పుడు ఆ చెమట, రక్తంతోని వచ్చిన ఫైర్‌లా కనిపించింది. ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న ఫైర్‌లా కనిపిస్తుంది. ఎందుకు ఆ తలకి క్లాత్ కట్టుకొని కర్చీఫ్ రిబ్బన్ అది కట్టుకొని ఆయన ఎవరు గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ కడుతున్నాడు కదా మనం కూడా కట్టాలి. ఫైర్ అడిగారు కాబట్టి నా దోస్తులు మణికంఠ అండ్ నయనిక అప్పట్లో బాగుండేది. ఆ ఫైర్ కావాలి, ఆ షేర్ కావాలన్నాడు కనుక ఎందుకో మరి చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అది రీల్ అనిపించలే. మరి ప్రోమోని చూస్తే మరి చూద్దాం. లైవ్‌లో, ఎపిసోడ్‌లో చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తది కదా! మరి ఎందుకో అది ఆ ఎమోషన్‌తో అన్నాడా? ఏదో నా సపోర్టు నా గ్రూప్ కోసం అనే మాదిరిగా అంటున్నాడా అనేది వస్తది. ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వైల్డ్ యానిమల్ లాగా ఆడిద్దామని అవకాశం వచ్చినన్నాళ్ళు కాళ్ళు చేపేసి మనకెందుకు అవసరం బ్రష్‌తో పెయింట్ ఎందుకు ఖరాబ్ చేయాలి? అనవసరంగా మళ్ళీ నేను నామినేట్ చేస్తే నన్ను చేస్తారు అనుకుని సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఇప్పుడేమో అయ్యో మిస్ అయిపోయిందన్నారు, రేసులో వెనకబడిపోయానన్నారు, టైటిల్‌లో దూరం అయిపోతున్నామన్నారు. ఇవన్నీ అన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి హడావిడి అన్నట్టు అనిపిస్తుంది అది. అది ఒరిజినల్‌గా అదే ఫ్లోలో అదే స్వాగ్ కంటిన్యూ చేసుంటే బాగుండేది. మరి చూద్దాం ఎవరేం పాయింట్ చెబుతాడో, ఏం మాట్లాడతాడో. అయితే విష్ణుప్రియని కూడా చేస్తా ఉన్నాడు. గౌతమ్‌ని కూడా చేస్తా ఉన్నాడు. అట్లాగే అవినాష్‌నైతే పృథ్వీ చేస్తున్నాడు. ఫస్ట్ వీక్ నామినేట్ అయిపోయినావు. నామినేట్ అయిపోయినోడు వెళ్ళిపోలే. లక్ మీద ఉండేవాళ్ళు ఎక్కడొద్దు. మంచి పాయింటే. వాలిడ్ పాయింటే. కరెక్ట్‌గానే చెప్పాడు. అదేంటంటే కంప్లీట్‌గా ఆఫ్‌కోర్స్ ఆయనకి అలా సిట్యుయేషన్ అలాగొచ్చింది. ఆయనేమో నేను ఉండిపోతానని చెప్పలేదు కదా! అదృష్టం కలిసొచ్చి ఆ రకంగా ఉండిపోయినా సరే, ఆడియన్స్ ఓట్లతో ఉండడం, వెళ్ళడం డిసైడ్ చేసే గేమ్ షో గనుక ఆ ఓట్లు ఎట్లా పడినా ఓట్లతో ఉంటేనే అది మంచిగా ఉంటది. ఇతను చెప్పిన పాయింట్ అయితే వాలిడే. మరి ఆయన ఎట్లా డిఫెండ్ చేస్తాడో, ఏం చేస్తాడో చూద్దాం. సరే ఈ నామినేషన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్‌తో ఎవరు నామినేట్ చేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్ని ఫుల్ డీటెయిల్డ్‌గా నేను మార్నింగ్ జర్నలిస్ట్ సతీష్ ఛానెల్‌లో అప్లోడ్ చేసేస్తా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ కాకండి. ఇప్పటికే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మొత్తం మాట్లాడుకుందాం. అలాగే ఇంకా సరే. ఇక్కడ నాగార్జున ఇంకోటేంటంటే అసలు ఏం చెప్పాలనుకున్నారో ఆయన ద్వారా అసలు నిజంగా నాగార్జున ఇక్కడ గౌతమ్‌ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం గ్రూపు. ఇది కూడా గ్రూప్ అంటావా? ఎందుకంటే అక్కడ ప్రశ్నలు అడిగేటప్పుడు ఎవరి గురించి ఏమనుకుంటున్నారో క్వెషన్స్ రాసారు. దాని గురించి సెలెక్ట్ చేశారు అనేటప్పుడు కూడా గెస్ చేసారు. సరదాగా అయింది. కొన్ని నిజాలు చెప్పారు. కొన్ని అమ్మో! వాళ్ళు చేసింది వాళ్ళలో కనిపిస్తున్నవే ఎదుటోళ్ళలో వేలెత్తి చూపడం చూస్తే మన వైపు 4 చూపిస్తున్నాయి వేళ్ళు అనేది కూడా మర్చిపోయి చూపించారు. అవన్నీ విచిత్రంగా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకునే ముందు ఏంటంటే నిఖిల్, నబీల్, పృథ్వీ, విష్ణు 50% ఎవరైనా నబీలేమో 100% గెస్ చేసాడు. మరి అందరూ ఓజేసే ఉన్నారు. ఏంటి గౌతమ్ ఇది కూడా గ్రూప్ గేమా? అంటే ఏంటి? ఏం చెప్పాలనుకుంటారు? ఆయన ఈ సీజన్‌లో గ్రూప్ గేమ్ అనడానికే హడలిపోయి, బెంబేలెత్తిపోయి, భయపడిపోయి, అమ్మో! గ్రూప్ అంటే ఇంకేమైనా ఉందా? అది ప్రపంచంలో అతి పెద్ద బూతు. పైగా ఈ సుద్దపూసలందరూ చక్కగా సోలోగా, ఇండివిడ్యుయల్‌గా ఆడుతున్నారు. ఇలాంటి మీద అంత నీలాపనిందలు వేసిస్తూ అమ్మో! ఇంతకంటే ఉందా? గ్రూప్ గేమ్ అనే మాట గౌతమ్ నోట రాకూడదనే ఇంత ట్రిగ్గర్ చేస్తున్నారా? మరి ఇది నిజంగా నాగార్జునకే అనిపించి చేస్తున్నాడా? లేకపోతే ఆయన ద్వారా ఎవరైనా బిగ్ బాస్ టీమ్ చెప్పేస్తున్నారా?
ఎందుకంటే గత సీజన్లో ఈయన నోటితోనే గ్రూప్ గేమ్ ఆడితే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో మీరు ఇక్కడ ఇండివిజువల్గా ఆడాలి, ఇండివిజువల్గా ఒకరే కప్పు గెలుస్తారు, ఒకరే ప్రైజ్ మనీ సంపాదించుకుంటారు, ఒకరే ట్రోఫీ ఎత్తుతారని వందల సార్లు గత 7 సీజన్లో చెప్పుకొచ్చి సీజన్ 1 కాదులే సీజన్ 2 నుంచి ఇంతవరకు ఓటీటీ కలుపుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు అసలు గ్రూప్ గేమ్ అండవే ఎలాయా నువ్వు గ్రూప్ గేమ్ అని ఎలాగంటావు? ఆయన్ని అంత వాంటెడ్లీ ట్రిగ్గర్ చేయడం చూస్తే అక్కడ కూడా ఆ పాయింట్లో కూడా సో అసలు ఏం చెప్పాలనుకుంటాను? నువ్వు గ్రూప్ అని ఇంకోసారి అన్నావంటే బాగోదు నీకని లేక డైరెక్ట్ నామినేషన్ చేసేస్తావని ఏ ఉద్దేశంతో అంతలా? మరి నిజంగా ఆయనే చెబుతున్నాడు, ఆయనకి ఇచ్చే ఇన్పుట్స్ అట్లా ఇస్తున్నారు ఆయన షో చూడడు కనుక. మరి సరే ఇంత చెప్పారు కనుక వచ్చే సీజన్లో కూడా ఏంటంటే గ్రూప్ గేమ్ పొగడాలి, గ్రూప్గానే టైటిల్ ఇవ్వాలి, గ్రూప్గానే ఆడుకోండి అని ఎత్తేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మరి ఇప్పుడు ట్రెండ్ మార్చారేమో, ఇక సీజన్ 8 నుంచి ఎట్టగానే ఆడుకోలేరు ఎపిసోడ్ బట్టి చూస్తే మనకు అదే అర్థమైంది. గ్రూప్ గేమ్ పెద్ద మ్యాటరే కాదు, ఎవరైనా అలాగైనా ఆడుకోవచ్చు, అసలు నామినేషన్లకు పాయింట్ అక్కర్లే, ఏదైనా పర్వాలేదు వాళ్ళకి నచ్చింది. నువ్వు తెల్లారి లగ్గర నిద్రమోహంలో నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయావన్నా సరే పాయింటే, అది పెద్ద వ్యాలిడ్ కాదా, అది అంత రీజనా కాదనేది కూడా అనవసరం. ఆ మాదిరిగా నన్ను చెప్పారు ఏం చూస్తే. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు ఆ పిచ్చి నచ్చలే, నిద్రమోహంతో చెప్పు, నువ్వు వెంటనే నిద్రమోత విదిరించుకొని మొహం కడుక్కొని కొద్దిగా హుషారుగా నాకు చెప్పాల్సింది అని లైఫ్ అట్లా అనిపించింది నన్ను చూస్తే. అసలు వ్యాలిడే కాదంటే బిగ్ బాసే చెబుతాడు కదా, ధైర్యంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పండి వ్యాలిడ్ పాయింట్ అని. నేను అట్లా చెప్పి ఇప్పుడు గ్రూప్ గేమ్ కాదు అని చెప్పేస్తూ ఉంటే మనకి ఏమనుకోవాలి ఇంకా. సో చూద్దాం మరి వచ్చే సీజన్లో కూడా ఎలా చెప్తారంటే అటువన్నీ చూస్తే నిజంగా తెలుగు ఆడియన్స్కి రెచ్చగొట్టడానిక ఇంకా మీరు ఏంటైనా పీకుతారా అని లెక్క నిన్న పొద్దుపోయినట్టుగా. సో అట్లా ఏదో మరి చేద్దాం అనుకుంటున్నట్టుంది, ఏందో మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటో. సరే యష్మి కూడా వాళ్ళిద్దరూ రెడ్ డ్రెస్ మరి ఏదో కూడా ఏమో డేంజర్లో ఉన్నారు, సేవ్ అయితే నెక్స్ట్ టైం ఆట మార్చుకునే లెక్క వీకెండ్ వచ్చేసరికి ఇద్దరు. సరే యష్మి ఏవీలో కూడా గ్రూప్ గేమ్ కనపడింది కదా అక్కడ. పోనీ నిన్నటికి ఆయన ఎప్పుడు హోస్ట్ చేయటం ఎపిసోడ్స్ చూడరు, ఆ ఏవీ టెలికాస్ట్ చేసేటప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు చెప్పిన వాళ్ళు మీకు గ్రూప్ గేమ్ కనిపిస్తుందని కనపడింది కదా. మీ ముగ్గురు గ్రూప్ అయిపోయిన శేఖర భాష చెప్పింది, సోనియా చెప్పింది, ఆ నయనిక అమ్మాయి చెప్పింది, ఇవన్నీ అవేనా ఆలోచిస్తారంటే అంత ఆలోచించదు ఆయన. పైగా ఇక్కడ యష్మి ఏంటంటే పెద్ద జోక్, పప్పా చెప్పినదే ఫాలో అవ్వాలి, రిస్క్ దలుచుకోలేదు, ఛాన్స్ వచ్చిన ప్రతి చోట 100% ఇచ్చేసింది, ఆడేసింది. నిజమే, 100% కూడా వాళ్ళ నాన్నగారు చెప్పాక కూడా తన గ్రూప్ గెలుపు కోసమే 100% ఛాన్స్ వచ్చిన ప్రతి చోట ఇచ్చేసింది, వాడేసింది, నో డౌట్. ఏమాత్రం కూడా మారితే బాగుండు అనుకుంది, మారే ప్రయత్నం చేసింది తప్ప మార్పు రాలా. ఎగ్జాంపుల్ వెళ్తా కూడా బోర్డు మీద ఎవరి పేర్లు పెట్టింది? మరి పప్పా చెప్పడం ఇండివిజువల్టీ వదిలిందా, ఇండివిజువల్గా ఆడిందా? గ్రూప్ గేమ్ వద్దు అన్నా సరే వెళ్తా మొత్తం కన్నడ బ్యాచ్ తన ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఆ తోక చుక్కను కూడా పెట్టింది కదా. వాళ్ళు పబ్లిక్గా చాలా ఓపెన్గా చాలా క్లియర్గా ఆ స్టేట్ ఫీలింగ్ వాళ్ళ బేస్మెంటే అది కన్నడ. ఎస్, మనమంతా ఒక బ్యాచ్, మన రూట్స్ ఒకటి, మన లాంగ్వేజ్ ఒకటి, మన మూలాలన్నీ అవి కనుక అదే పబ్లిక్గా అంత ఓపెన్గా ఆడుతూ ఉన్నారు. ఆ ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది, నరనరని ఉంటుంది, ఎవరికి ఉండదు అది, వాళ్ళకి అది ఉంది, దాని ప్రకారం ఆడారు, వాళ్ళ బేస్ అది కనుక. ఇక్కడ కూడా క్లియర్గా వెళ్ళేటప్పుడు కూడా ఇంకెందుకు ఎన్నాళ్ళు ఆడి మనసులో ఉన్నది ఇంకెందుకు, సరే ఎటు మనం వెళ్ళిపోయినాం కదా మన మనసులో ఎందుకు దాచుకోవడానికి ఓపెన్గా అదే పెట్టింది కదా. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని రకాలుగా ఫెయిల్ అవ్వాలి అన్ని రకాలుగా ఫెయిల్ అయింది, చీఫ్గా సంచాలకుగా అన్ని రకాలుగా ఉన్నాం. మరి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ ఓట్లు ఒకరికొకరు షేర్ అవ్వడం వల్ల ఇన్ని వారాల జర్నీ, లేదంటే ఇన్ని వారాల జర్నీ ఏంటి, ఈమె ఆడి నాటికి ఈవిడాడిన ఫ్లిప్పులకి, అబద్ధాలకి, టర్న్స్కి, యూటర్న్స్కి, సంచాల గట్టర్ ఫ్లాప్ డిజాస్టర్, మెయిన్ అన్నిటికీ మించి ఆ గ్రూప్ గేమ్ ఆడుకుంటూ ఇన్ని వారాలు ఉండడం అంటే పెద్ద మిరాకిల్. కాకపోతే ఆ ఓట్లు షేర్ అవ్వడం వల్ల అది జరుగుతూ ఉంటుంది. సో ఎలిమినేషన్ ఎట్లా జరిగింది, ఎందుకో ఎలిమినేటెడ్ అని నేను వీడియో పెట్టా కదా, అది చూస్తే ఫుల్ డీటెయిల్గా జర్నీ గురించి వచ్చేస్తుంది. అయితే పోనీ ఏవి చూసినప్పుడైనా హోస్ట్ గుర్తించుంటే బాగుంది ఇక్కడ కదా గ్రూప్ గేమ్ ఉందని. అయితే ఏవిలు కూడా లేపాల్సినవన్నీ లేపేశారు, ఆ ఫ్లిప్పులు లేపేసినవన్నీ. ఆవిడ ట్రాక్ గురించి ఎన్ని నెగిటివ్ అయ్యాయి, అసలు కీ పాయింట్స్, ఆవిడ ఓవరాల్ జర్నీలో హైలైట్స్ అన్నీ కూడా అన్నీ తీసేశారు. ఇంకా నిజంగా ఇక్కడ ఆవిడ గ్రూప్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎనిమిష్ అయినప్పుడు కూడా ఏం చెప్పింది, ఇక్కడ అదే కనపడింది కదా, మేము మా గ్రూపు మా స్టేటు అనే బ్యాచ్, తన బ్యాచ్ మొత్తమే పెట్టుకుంది కదా. మరి అది కూడా కనీసం పప్పా చెప్పినందుకైనా మార్చుకోవాలి కదా, అది కూడా మార్చుకోలేదు కదా. మళ్ళీ అదే ఫేవరిజం, అదే గ్రూపిజం, మేమంతా ఒకటే, అదే చెప్పుకొచ్చిందే. ప్రేరణకి ఏం చెప్పింది, ఫ్రెండ్ ఓకే సూపర్ ఆడతో కోపం తగ్గిస్తే లేడీ వినర్ అని చెప్పింది. ఇంకా ఇంకో రంప నిఖిల్కి ఫ్రెండ్ క్వాలిటీస్ వెరీ ఫేవరెట్ అవుతావు, ఇంకా ఆడియన్స్కి మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్కి ఇంకా ఫేవరెట్ అవుతావు. ఓకే, ప్యూర్లీ ఫ్రెండ్లీగా చెప్పుకొచ్చింది. మళ్ళీ అక్కడ ఏంటి సేఫ్ ఆడుకొచ్చింది అక్కడ. అంటే ఇంకో హౌస్లో ఉంటాను లెక్క ముందు చెప్పింది కదా, ఒకటి హౌస్లో ఉండేటప్పుడు లెటర్స్ రాసేటప్పుడు 2 చెప్పాలి, కంప్లైంట్స్ చెప్పాలనేటప్పుడు ఆ కంప్లైంట్స్లో ఏం చెప్పింది, ఇక్కడంటే అక్కడ ఇంకా హౌస్లో ఉంటాం అనుకున్న లెక్క అలా చెప్పింది. ఇంకా నేను గ్రూప్ కాదు, నాకు ఫేవరిజం లేదు, గ్రూపిజం కాదు, నా ఇండివిజువల్ అని చూపించడానికి నేను స్నేక్ దగ్గర పెట్టడం, ఇప్పుడు కంప్లైంట్ రాయడం అవన్నీ. మళ్ళీ ఏమైంది, ఫైనల్గా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత
నువ్వు ఫ్రెండ్షిప్ క్వాలిటీస్లో తోపు వెర్రీ ఫేవరెట్ అయిపోతారు ఇంకా ఆడియన్స్. మన ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది, ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే ఆడియన్స్కి ఇంకా ఫేవరెట్ అయిపోతావు, నాకు అయిపోయినట్టు ఇదే చెప్పింది కదా. సో మరి ఎక్కడ కనబడింది, ఎక్కడ మారింది? మారుతుంది, మార్చుకోవాలని కూడా మన అమాయకత్వం. అంటే ఇక పృథ్వీకి ఏం చెప్పింది, చాలా షేర్ చేసుకుంటాం, చాలా ఫ్రెండ్, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం, వాళ్ళ భాషలో ఏదో జుజులు గుజులు గిజులు అనుకునేదో వాళ్ళ భాషలో చెప్పుకొచ్చింది. విష్ణుప్రియకమ్మ నువ్వు కూడా సూపర్, నువ్వు తోపు, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, ఆ ముగ్గురికి తోక, ఆ నలుగురిని కలిపి తన ఫ్రెండ్స్ కింద పెట్టుకుని ఇక్కడ ఎనిమి కోసం చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే ఎంత అసలు నిజంగా ఇది ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇదేంటిది, ఇది ఎక్కడది ఏ బాబు, ఇలా కూడా చెబుతారు, అసలు ఏం చెబుతుందో అర్థమవుతుంది, ఏదో చెప్పాలి కూడా చెప్పేయాలి అంతే. వాళ్ళ మీద ప్రేమను ప్రదర్శించాలి కూడా ప్రదర్శించేసి వీళ్ళ మీద ద్వేషం కక్కాలి కూడా కక్కాలన్నట్టుగా అట్టగా అనిపించేది. అలా చెప్పిన పాయింట్స్ ఎంత దిరిగి ఉన్నాయంటే, కాంట్రడిక్షన్ అంటే ఆవిడ చెప్పినవే ఒక్కొక్క కంటెస్టెంట్ విషయంలో ఒక్కొక్కలాగా. అసలు చెప్పాల్సింది ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పకుండా ఆవిడ చెప్పాల్సినవి కంప్లీట్గా ఆపోజిట్ ఇంకొకరికి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెబుతుంది. వీళ్ళలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ లేవన్నట్టుగా చెబుతా ఉంది. ఇప్పుడు గౌతమ్కి ఏం చెబుతుంది, అందరితో ఇంటరాక్ట్ అయితే ఇంకా గేమ్ ఇంప్రూవ్ అయింది, ఇంకా నువ్వు మింగిల్ అవ్వాలి, ఇండివిజువల్ గేమ్ అని ఒక్కడవే తిరక్కు, మాలాగా నువ్వు కూడా గ్రూప్ ఆడని చెబుతుంది. ఏంటి, నవ్వితే బాగుంటుందంట. ఈయన కలుస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, అందరితో ఉంటున్నాడు, అలా ఉండబట్టి ఇప్పుడు టాప్ 2లో కూడా ఉన్నాడు. ఆయన తర్వాత మీరు ఒక్కొక్కరు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది మీ బ్యాచ్. ఆయన ఇంకా మార్చుకున్నాడు కదా, మీ నాన్నగారు కూడా అదే చెప్పారు కదా, అందరితో ఇంటరాక్ట్ అవుతుంటాడు, అందరి మైండ్లో ఏం తిరుగుతుందో చూస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి. ఆయన ఇండివిజువల్గా ఉండకూడదంట, ఇండివిజువల్ గేమ్ అనే లెక్క ఉండకూడదంట. అంటే నువ్వు కూడా గ్రూప్ అయిపో, లేదా మా గ్రూప్లో చేరిపో, లేదా నీ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకో, అది చెప్పాలనుకుంటుందా? పైగా నవ్వితే బాగుంటుంది, అందరితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందంట. ఇది ఎంత పెద్ద కామెడీ అంటే, నవ్వంటే తెలియని పృథ్వీకి ఎందుకు చెప్పలే ఈ మాట? ఏనాడైనా నవ్వాడా? ఏనాడైనా అందరితో కలిశాడా? ఎవరితోనే కలిసే ప్రయత్నం చేశాడా? మింగిల్ అయ్యాడా? అందరితో ఇంటరాక్ట్ అయ్యాడా? ఇంటరాక్ట్ అయితే గేమ్కి హెల్ప్ అవుద్దంట ఇతనికి, గౌతమ్ కృష్ణకి. మరి ఆయనకి ఎందుకు చెప్పట్లా, నువ్వు మింగిల్ అవ్వు పృథ్వీ, నువ్వు నవ్వు పృథ్వీ, నువ్వు అందరితో ఇంటరాక్ట్ అవ్వు, గ్రూపిజం వదిలే, ఇండివిజువల్ గాడి కొంచెం చెప్పలేదే, విచిత్రంగా అనిపించింది. అలాగే అవినాష్కి ఇంకొన్ని రోజులే కాబట్టి ఇంకొంచెం ఇండివిజువాలిటీ చూపిస్తే బాగుంటుందట. మరి విష్ణుప్రియ ఎలా నచ్చింది నీకు? విష్ణుప్రియ ఇండివిజువాలిటీ ఉందా? ఆ ఒక్కడతో తప్ప ఇంకెవరిదైనా కలిసే ప్రయత్నం ఉందా? ఎంతసేపు అటే కదా, గిరా 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 బొంగరం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది కదా. మరి ఆవిడలో ఆ ఇండివిజువాలిటీ గురించి తెగ పొగిడేసింది, నువ్వు సూపర్, ఏమి నచ్చింది? నీ బ్యాచ్కి నీ ఫ్రెండ్స్కి ఒక తోకలాగా ఉందనా కదా. విచిత్రం కాదా ఇది? అవినాష్ అంటే చాలా స్వీట్, అంటే ఎనిమి కాదు మరి, కానప్పుడు ఎందుకు పెట్టాలి? ఫేవరెట్ నవ్వేస్తో ఇండివిజువల్ చూపిస్తే బాగుంటుంది. ఆ గౌతమ్ కృష్ణకేమో ఇండివిజువల్ వద్దంట, ఇండివిజువల్ అనుకునే ఉండకు, అలా ఒక్కడవే తిరక్కో, అందరిలో గుంపులో గోవిందయ్య అయిపో, ఇలా ఉండి కుదరదు. నాగార్జున గారు చెప్పారు కదా, నీకు అర్థం కాదా, గ్రూప్ గేమ్ ఆడుకునేలాగా ఆయనకి చెప్పింది. అవినాష్కి వచ్చేసరికి ఇండివిజువల్ చూపిస్తే బాగుంటుంది, మళ్ళీ రోహిణికి వచ్చేసరికి ఫన్ బాగుంటుంది, ఇండివిజువల్ చూపిస్తే నీ గేమ్ సూపరు. ఎనిమి కాదు, వీళ్ళిద్దరూ ఎనిమీస్ కాదు, మరి కానప్పుడు ఎందుకు పెట్టావు? లేదు సార్ నాకు అంత లేదంటే, వాళ్ళు నాకు మంచి వైబ్ ఎందుకు ఉంటుంది, ఉండదు. అక్కడ క్లియర్ కనబడింది మీ గ్రూప్ గేమ్ అంతా. పైగా గౌతమ్కి చెప్పినవన్నీ 100% ఆ పృథ్వీకి చెప్పాలి, అట్లాగే అవినాష్కి చెప్పినవి, రోహిణికి చెప్పినవన్నీ ఖచ్చితంగా 100% విష్ణుప్రియకి చెప్పాలి. నవ్వంటే తెలియదు, అందరితో మింగిల్ అవ్వడం అంటే తెలియదు, నేను కలవను, నేను ఇంతే, నా జోనర్ ఇదే, నేను ఎక్కడే కూర్చుంటా, నాకు వైబ్ రావట్లే అంటూ మూల కూర్చొని ఆయనకి చెప్పకుండా ఈయనకి చెప్పడం. సో ఇవన్నీ మళ్ళీ ఇంకా ఇండివిజువల్ చూపిస్తే బాగుంటుంది. విష్ణుప్రియకి ఎందుకు చెప్పాలి, అమ్మ నువ్వు ఇండివిజువల్ చూపించాలి, నీకోసం నువ్వు ఆడాలి, నువ్వు అందరితో కలవాలి, ఆ ఒక్కడ చుట్టూ బంకలకు జీలిగ బంకలకు అంటుకొని ఉండిపోక, అతుక్కుపోక, కొద్దిగా బయటికి రా, ఫెవికల్ బంధవా ఏంటి, బయటకు వచ్చి ఇంకా 4 వారాలు పోతే అందరిది బయటికి పోవాల్సిందే, ఎప్పుడు తెలుసుకుంటావు, కళ్ళు తెరువు, కళ్ళు తెరియకుండా ఇక్కడ కరిగిపోతున్న కొవ్వొత్తిలాగా చెప్పుంటే బాగుండేది కదా, చెప్పలేకపోయా. మరి ఇదంతా ఏంటి, గ్రూప్ గేమ్ కాకపోతే విచిత్రం కాదు? ఇలాంటి ట్విస్టులన్నీ చూసుకుంటూ పోతే ఎట్లా అయింది. అలాగే బిగ్ బామ్ ఓకే, ఒకరు డైరెక్ట్ నామినేషన్ సంతోషమే, ఆయనకి వాయిస్ రేజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కనుక. పైగా ఏం చెప్పింది అక్కడ, రీజన్ ఏదో సోది రీజన్ చెప్పినా కానీ వారం నిఖిల్ ఆల్రెడీ నామినేట్ అయ్యాడంట, సేవ్ అయ్యాడు కాబట్టి. మరి అలాగైతే ఒక 4 వారాలు చీఫ్ అయ్యాడని కూడా చెప్పొచ్చు కదా, సరే ఎక్కువసారికి ఇప్పుడు ఇమ్యూనిటీ తీసుకున్నాడు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెబుతారు, వాళ్ళ బ్యాచ్ కాబట్టి చెప్పరు. కాకపోతే గౌతమ్ కాలేదు కదా, ఓకే నో ప్రాబ్లం, ఆయనకు వచ్చినా పర్వాలేదులే కానీ, ఇచ్చినా సమస్య లేదు, ఆయన వాయిస్ కోసం ఛాన్స్ ఇచ్చారు, అది ఆనందపడాల్సిన ఇది. సరే ఇక 10 మంది గురించి రాయమన్నారు ఒకటి కంప్లైంట్స్. ఓవరాల్గా అక్కడ నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే, అందరికీ ఒక్కొక్కరు 10 మంది గురించి రాయమన్నారు, రాశారు, కంప్లైంట్స్ ఇచ్చారు, కానీ అన్నింట్లో ర్యాండమ్గా వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కొద్దిగా ఎలివేషన్ రావాలి, ఈ ఎపిసోడ్ కొద్దిగా పండాలి, కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇప్పుడు ప్రేరణ పృథ్వీలో గౌతమ్ గురించి ఒక 4 ఫుడ్ గురించి రాశారనుకోండి, బట్ అన్నింట్లో కొద్దిగా ప్రేరణ ఎట్టి ఎక్స్పెక్టెడ్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా
అసలు ఏమాత్రం అంచనాలకు లేని విధంగా పృథ్వీ చేశాడు ఇలాంటి కామెంట్స్ ఫుడ్ గురించి అని లెక్క ఇలాంటివి కొద్దిగా సంథింగ్ ఏదో స్పెషల్గా చూపించాలని మాత్రమే తీసుకున్నారు. వాళ్ళకి నచ్చినవి కొద్దిగా హైప్ రావాలి, కొద్దిగా ఇది హడావిడి ఉన్న వాళ్ళకి అన్ని ఎక్స్పెక్ట్ చేసినవి కాకుండా విచిత్రంగా ఉండాలని మాదిరిగా తీసుకున్నాడు అర్థమైంది. సరే ప్రేరణ సేవ్ అయ్యేటప్పుడు కూడా బాగా షాక్ అయ్యింది ఆవిడ. ఏంటి నేను సేవ్ అయ్యానా, ఎందుకంటే భయపడింది వారం అంతా. మొన్న ఆయన నిఖిల్తో కూడా అనేది అబ్బా చాలా భయం వేస్తుంది అబ్బా, ఎందుకంటే ఫ్యామిలీ వీక్, అలాగే మొన్న వచ్చిన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ ఫీడ్బ్యాక్తో హడలిపోయా మనకి అయిపోయింది శుభం కార్డు పడిపోద్ది అని లెక్క. సో అంత షాక్ అయ్యింది మార్చుకుంటానని లెక్క. సరే ఇక్కడ టేస్ట్ సరే ఎవరు ఏం చెప్పారని ఎవరి గురించి ఏం చెప్పిన పక్క పెడితే ఓవరాల్గా మనం కూడా జర్నలిస్ట్ ఆడియన్స్గా చూస్తా ఉన్నాం కనుక ఎవరి గురించి ఏం పాయింట్లు చెప్పారు, జెన్యున్గా ఏం చెప్పారు, ఇందులో మళ్ళీ సేఫ్ ఏంటి ఫేక్ ఏంటి కూడా మాట్లాడేసుకుందాం. తేజకి అయితే మాట్లాడేసిపోతాడు, పక్క వాళ్ళది వినడు, నేనే ట్రూత్ నా గేమర్ అయితే ఎగ్జాక్ట్లీ 100%. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి చూస్తాడు. మై పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ మై ఒపీనియన్ కూడా దడ చెప్పేసి గట్టిగానే మ్యానిపులేట్ చేసేదానికి చేస్తాడు. ఆ ప్రయత్నాలు గట్టిగా ఉన్నాయి. అలాగే రెండోది ఏంటి, ఆట పరంగా సరిగా ఉన్నావు, మనిషిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడడం చూసా బీ రియల్ అని పృథ్వీ చెప్పాడు. అబద్ధాలు ఆడేస్తాడు, కవర్ చేస్తాడు. ఈ మాట పృథ్వీ నోట పెద్ద బూతు అని చెప్పాలి. ఎందుకంటే 2 మాటలు చెప్పాడు అక్కడ. ఆటపరంగా సరిగా ఉన్నామంట. పృథ్వీ విషయంలో ఆటపరంగా కూడా సరిగ్గా వెళ్ళాడు. ఎందుకంటే ఇతను ఎవరితో ఎలాగైనా ఆడివచ్చు, తొక్కేయచ్చు, తోసేయచ్చు, గెంటేయచ్చు, ఈడ్చేయచ్చు, పడేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. బట్ ఇతని కోసం చిన్న ఇసుక మూట పడితే అల్ల కొల్లాలం అయిపోయి ఆవేశపడిపోయి మీదకి వెళ్ళిపోయి ఇట్లా. మరి ఈయనేమైనా ఆటపరంగా సరిగా ఉన్నాడా? అది లేదు. పోనీ మనిషి పరంగా నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడేస్తున్నాడంట. మరి ఈయన అబద్ధాలు ఆడట్లా. ఒకప్పుడు ఎప్పుడో ఉండదు, ఒక 4-5 వారాల క్రితం జెన్యున్గా ఉన్నాడు, మనం కూడా చెప్పుకున్నాం, నా రివ్యూలు కూడా చెప్పా. బట్ ఆ జెన్యునిటీ లేదు, కాకెత్తికిపోయా. ఆ సూట్ కేసు విషయంలో కానీ, నామినేషన్ల విషయం కానీ, ఎవరు చేయను, అన్నీ అబద్ధాలు. ఆ నబీల్ విషయంలో కానీ గోఫర్ నబీల్ నిఖిల్ నబీల్కి వేసి తర్వాత వచ్చి అబద్ధాలు ఆడిసి విష్ణుప్రియకి మ్యానిపులేట్ చేసి తెగ ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను అక్కడ చేశాను బ్రో. సూట్ కేసు విషయంలో చేశాడు, నామినేషన్ విషయంలో చేశాడు, యస్మిన్ డ్రిల్లింగ్ చేశాడు, అదే గౌతమ్ కృష్ణ వచ్చి అడిగితే నేను ఎక్కడ చేశాను, నాకేం సంబంధం, వాళ్ళు నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, అన్ని అబద్ధాలు ఆడేసిన ఈయన ఆటపరంగా చూసినా పూరే, అలాగే వరస్టే, అలాగే మనిషి పరంగా చూసినా అది నిజాయితీ లేదు. సో ఇతను ఆ 2 పాయింట్లు తేజకు చెప్పడం నిజంగా పెద్ద బూతేనో చెప్పాలి. అలాగే యష్మి అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, నమ్మలేని, త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. 100% ఫ్యాక్ట్. చాలా వేగంగా ట్రిగ్గర్ అవుతుంది, అన్ప్రెడిక్టబుల్, అది మాత్రం వాస్తవం. పెద్దగా ఆలోచించక్కల, ఇంకా చెప్పాల్సిన లాజిక్లు కూడా అక్కడ క్లియర్గా చూస్తే అర్థమైపోద్ది. ఆ టీషర్ట్ గేమ్లో చింపే ముందు నీ ఇండివిజువల్ గేమే రైట్గానే అన్ప్రెడిక్టబుల్. నాకు కోపం వచ్చిందండి, ఏదో సోది చెప్పింది అంతే. టీషర్ట్ గేమ్ గురించి కావాలని అమ్మో ఇండివిజువల్ గేమ్ ఉండమన్నారు, ఆడమన్నారు కాబట్టి పేరెంట్స్ వచ్చి చెప్పారు కాబట్టి ప్రేరణ టీషర్ట్ కోసం ట్రై చేసింది తప్ప దానికోసం ఎంత ఉపోద్ఘాతం మళ్ళీ ఇచ్చుకుంది ఇక్కడ. అలాగే ఇంకోటి ఏంటి, ఇండివిజువల్ కనిపించట్లేదు, చెబితే మారిపోతావు, అసలైన నువ్వేంటో అర్థం కావట్లేదు అని చెప్పింది. ఎవరావిడ రోహిణి చెప్పింది. పేరెంట్స్ వీక్ ముందు ఒకలాగా ఇంకోలాగా ఇండివిజువల్ చేంజెస్ వచ్చాయి. బట్ ఏంటంటే ఫైట్ వెంటనే మళ్ళీ చేంజ్ అంటే 100% మారదాం అనుకుంది కానీ మారలేదు. నన్ను రోప్ టాస్క్లో కూడా చూసాం, పృథ్వీకి దా వచ్చే నా బ్లాక్ మీదకి వచ్చేయానంది. ఆయనతో అడిగేటప్పుడు కూడా మళ్ళీ ఏంటి తర్వాత నాకు ఎందుకంటే ఆటో టాస్క్ గొడవ అయిపోయిన తర్వాత అంటే నాకు స్ట్రాటజీ కింద పిలిచారు, నాకు ముందు హెల్ప్ అవుతావు అని చెప్పాను. మరి అదే నువ్వే కదా స్ట్రాటజీ కోసం అంటే అవును అలా చెప్పాను, అట్లా కాదా అని చెప్పింది. మొత్తానికి హెల్ప్ చేసింది. ఆటో టాస్క్లో అంత గొడవ పడింది, మళ్ళీ వెంటనే వచ్చి కుండ టాస్క్లో ఆయనకు ఒక్క స్కూప్ అయిన ఇసుక వేసిందో వేయలే. ఎంతసేపు ఆయన గెలిపించాలన్న తపన కనబడి ఆ తపనలో భాగంగానే ప్రేరణ ఎక్కడ రోహిణికి సపోర్ట్ చేసేస్తుందని ఆవిడికి ఫెయిర్గా ఛాన్స్ ఇవ్వకుండా, సంచాలకులకి ఈవిడ కూడా ఫెయిర్గా ఈక్వాలిటీ పాటించకుండా నిఖిల్కే ఎక్కువ టైమ్స్ పిలవడం, ఆయన ఎటు టెస్ట్ చేసా రోహిణిని తప్పేస్తాడు కనుక ఇన్ని రకాలుగా చేసింది. ఆవిడ ఎక్కడ ఉంది ఇండివిజువాలిటీ, ఏమాత్రం లేదు. అట్లాగే నెక్స్ట్ వన్ గౌతమ్, కెమెరాకి కాన్షియస్ వద్దు, మనుషులతో మాట్లాడాలి, ఫుడ్ కేరింగ్ షేరింగ్ ఇలాంటి కాంటెంట్ ఖచ్చితంగా ప్రేరణ కూడా రాస్తుంది. అంటే పృథ్వీ ఇలాంటి వాళ్ళు చెప్పడంతో ప్రేరణ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పృథ్వీ కూడా అదే లైన్లో ఇప్పుడు కెమెరా కాన్షియస్ అనేది నాగార్జున చెప్పాడు. సో హోస్ట్ చెప్పారు కాబట్టి ఇంకేంటి ఒక కర్ఫ్యూగా పాయింట్ రాసేదానికి అదైతే రాసుకొచ్చారు. అలాగే మనుషులతో మాట్లాడు, ఇది మళ్ళీ పృథ్వీ నోట. ఈయన ఎవరితోనో మాట్లాడా, ఆ నిఖిలు, ఆ యష్మి వాళ్ళు తప్ప, ఆ విష్ణుతో తప్ప ఇంకెవరితోనో మాట్లాడుతాడా? హాయ్ బైలు ఉంటాయా? అలాగే ఇంకోటి ఏంటి, అవినాష్ ఇక్కడ కావాలనే కొన్నిసార్లు గొడవలు సృష్టిస్తాడు. గౌతమ్ షాక్ ఇక్కడ, నిజంగా దగా, బ్యాక్ స్టాబర్, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంటే సీతాఫలం కూడా. నిజంగా పక్కా సేఫ్ ప్లేయర్ అవినాష్. ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే ఎందుకే అంత దొంగగా మారుతారు, ముఖాముఖి ఫటాఫట్ ఇది ఉండదు. ఆ ఫైర్ ఎంతసేపు నేను బ్యాడ్ అవ్వకూడదు, నేను నెగిటివ్ అవ్వకూడదు, ఈ లెటర్స్ రావు అనుకోండి, ఈ కంప్లైంట్స్ బయటికి రావు అనుకుంటేవో కానీ అంతే ఇలాగే ఆడుతున్నారు. నమ్మదగ్గ కంటెస్టెంట్ ఇది కాదు. తోటి కంటెస్టెంట్గా అవినాష్ని 100% నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా 1% నమ్మేదగ్గ అయితే కాదు. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నానంటే, మీకు స్నేక్ ఎగ్స్ టాస్క్లో హరితేజని వెళ్ళి అడిగాడు ఈయన, నాయకే ఎందుకంటే అంటే
నేనేం చేస్తుంది నీ ఫ్రెండే నీకు కాపాడిపోతే నువ్వు ఫ్రెండ్ అని అనుకుంటున్నావు తప్ప ఆవిడ అనుకోవట్లేదు కదా. నేను ఇంక వేరే ఆప్షన్ కూడా చెప్పాను నబీల్ వాళ్ళదంటే, లేదు ఆవిడ మరి ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆవిడ చెబితే వెంటనే వచ్చి రోహిణికి అయితే మామూలు డ్రిల్లింగ్ కాదు. ఆ నైట్ లైవ్ చూసే వాళ్ళకి అర్థమైంది. ఆవిడ వల కళ్ళు ఇంత వాచిపోయేలాగా ఏడిచింది రోహిణి. నాదే ఎందుకు వేసావు, నాదే ఎందుకు వేసావు, అరే నేను ఇంక వేరే ఆప్షన్ చెప్పినా ఆవిడ వినట్లేదురా. ఆ హరితేజ్ ఎంతసేపు అవినాష్తో వేసేయాలన్నట్టు కూర్చుందా, నిఖిల్ది కాపాడాలి అవినాష్ది వేయాల్సింది అన్నాక ఆవిడ ఎంత చెప్పినా సరేగానే మరి నబీల్ది ఎందుకు వేయలే, ఆ నబీలు నాకు ఫ్రెండే అనుకో, నబీల్ది ఎందుకు వేయలేదు అంటున్నాడు, నాది ఎందుకు వేస్తావు, నబీల్ది వేసేయచ్చు కదా, ఆయన నోటితో ఆయనే అంటాడు, మళ్ళీ నబీల్దు నాకు ఫ్రెండే అనుకో, ఆయన నబీల్ది వేసేయాలి కదా, నాది వదిలేయాలి కదా. ఎంత సేఫ్ ప్లేయర్ అనమాట. నీ ఆట నచ్చితే, నీ ఫైర్ నచ్చితే, నీ ఫైట్ నచ్చితే, నీ పాయింట్స్ నచ్చితే ఆడియన్స్ సేవ్ చేస్తారు కదా. ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎంతసేపు కర్ర విరగకూడదు, పాము జాగకూడదు, ఇలాంటి ఆట ఆడుకుంటూ వస్తారనమాట ఈయన. అలాగే రోహిణి, అవినాష్ రక్షణ కవచం, తేజ ఎక్కువ మళ్ళీ చూసారా పృథ్వీ పాయింట్లే తీశారు ఇంక అన్నెన్నో. పైగా ఆయనలో లేని క్వాలిటీస్ అదర్స్లో చెప్పడం ఇది హైలైట్, విచిత్రం అనమాట. ఇక్కడ ఇంతవరకు చెప్పినతో పాటు ఇక్కడ రోహిణి విషయంలో కూడా అవినాష్ రక్షణ కవచం అంట, తేజ అవినాష్తో ఉంటామని చెప్పేసింది కూడా పృథ్వీ చెప్పాడు. ఎందుకు ఎందుకు అంటే నా అవినాష్లో ఒకరికొకరు సేవ్ చేస్తారనేసి ఆ రక్షణ కవచం అని వాడలేదు కానీ, అంటే ఆ పదాలు వీళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. రక్షణ కవచం అంటే అలాంటి పదజాలం వాడుతుంది. జనరల్గా విష్ణు జనరల్గా ప్రోమో చూసినప్పుడు అలాగే అనుకుంటారు, కానీ ఇట్లా ఇవి చేశారు. సరే షీల్డ్ వాడు ఏది వాడు మొత్తానికి రక్షణ కవచం అన్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు మీరు అన్నాడు. మరి ఏం చేస్తున్నది ఏంటి మరి రోహిణి, అందుకని మరి మీరు ఉండట్లేదా, మరి ఈయనే కదా బాడీ గార్డ్ లాగా షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఈయన ఏమైనా అందరితో ఒకేలాగా ఉంటున్నాడా అంటే ఈయన చేసేవన్నీ అవతల వాళ్ళు చెప్పడం చూస్తే ఇది కదా హైలైట్ కామెడీ. ఈయన రక్షణ కవచంగా ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క, ఒక బాడీ గార్డ్ లెక్క ఉండిపోతా, షీల్డ్ లెక్క ఉండిపోతా ఆ అమ్మాయిని చెప్పడం చూస్తే అది విచిత్రం. అలాగే ఇంకోటి ఏంటి, ఒకే విషయం తేజ ఏదో సేఫ్ రేజ్ అక్కడ ఒకే విషయం మళ్ళీ చెబుతుంది కాబట్టి ఇబ్బంది అంట, సేఫ్గా చెప్పాలి కూడా చెప్పుకొచ్చాడు ఇక్కడ. అలాగే విష్ణుప్రియ ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియట్లే, ఆట మీద ఆసక్తే లేదు, డిస్కరేజ్ పర్సన్, అటగే నామినేషన్లో క్లారిటీ లేదు. ఎవరనుకున్నారు ఇలాగ నా గురించి అని విష్ణుప్రియ అక్కడ ఆశ్చర్యంగా అడిగితే ఆడియన్స్లో 99% అలాగే అనుకుంటారు. కేవలం అలాగే అనుకుంటారు. ఎవరి కోసం ఆట ఆడుతుంది, ఆవిడ కోసం కాదు, నాకంటే నువ్వే ఎక్కువ ప్రేరణ ఒక గేమ్ షోలో చెప్పిందంటే మరి ఎవరి కోసం ఆడుతున్నట్టు. ఆట మీద ఆసక్తి లేదు, అతని మీద ఆసక్తి, డిస్కరేజ్ పర్సన్. నన్ను టేస్టీ ఎక్కువ మన చరిత్రలోకి వెళ్ళొద్దు, టేస్టీ తేజదే ఆయన ఓడిపోవడం వల్ల ఈవిడికి వచ్చిన లాభం 10 పైసలు లేకపోయినా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఈయన కళ్ళల్లో కన్నీళ్ళు చూసేదానికి కూడా తెగించి ఆడడం అంటే ఏమనుకోదు. వరస్ట్ గేమ్ అనేది దాన్నే అంటారు. ఆ గేమ్నే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అట్టగా నామినేషన్లో క్లారిటీ లేదు, ఏమనంటే నాకు నెత్తి బ్రెయిన్ ఆలోచించుకుని ఏదో చెబుతుంది. సో కరెక్ట్గా చెప్పాడు అవినాష్ చెప్పిన కొన్ని దగ్గరలో. పైగా ఇక్కడ ఏది ఎందుకు అంటే నాకు ఫన్ టాస్క్లో తలనొప్పి హెడ్ఏక్ అన్నావు కదా, నీ వరకు వస్తే అర్థమైందంటే నిజంగా అర్థమైంది, అక్కడ బాగా అర్థమైంది. నాలో టాలెంట్ లేదు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఏది రాదు, బిగ్ బాస్ చేత కాదు, బిగ్ బాస్ వదిలే బిగ్ బాస్ అని 30 దెప్పలు తెప్పి 3 చెరువు నీళ్ళు తాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టాస్క్ చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే పరిస్థితి వచ్చింది. అలాగే నబీల్ ఏదో చెప్పుకొచ్చారు, ప్రతిదానికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తుంది, మేము కష్టపడి మెగా చీఫ్ చేసామంట. మీరు చీఫ్ కంటెండర్ చేశారు, మెగా చీఫ్ వాళ్ళు చేశారు, రాయల్స్ వాళ్ళు చేశారు. ఈ విషయం ఎలా మర్చిపోతారు నబీలు, మీరు నా విష్ణుప్రియని చేయలే, చీఫ్ని చేయలే, చీఫ్ కంటెండర్ వరకే తేగలిగారు, ఆ తర్వాత కార్యక్రమం వాళ్ళు చేశారు. ఇది సేఫ్ అనిపించి. అట్లాగే పృథ్వీ ఒక్కడవే బలవంతుడిని ఆలోచించడం మానేసుకో, ఎవరిని తక్కువ అంచనాకు, ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు అని పర్ఫెక్ట్గా చెప్పింది అక్కడ ఎవరు, రోహిణి. అంటే విర్రవీగినోడు ఎవరు సక్సెస్ అయినట్టుగా అది బిగ్ బాస్ హౌస్లో కాదు, జనరల్గా లోకల్లో సొసైటీలో కూడా చరిత్రలో లేదు. కరెక్ట్గా ఆయన అహంకారాన్ని, బలుపుని, ఆ ఈగోని అన్నింటినీ కలిపి తొక్కి పడేసింది అన్నమాట. తొక్కి నారదీయడం అంటారు కదా, అట్లా అక్కడ ఏదో ఆ బల్ల తొక్కింది అనుకున్నారు కానీ ఆడియన్స్ కాదు, ఇతరులో ఉన్న బలుపు ఉంది కదా. అయితే ఏంటి ఫిజికల్ ఆ చేతగానాలు రాకూడదు, ఆ ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఫ్యాట్ ఉంటే పనికిరాదు, పరిగెత్తాలి, ఒక మణికంటనే, ఒక బేబక్కిని, ఒక రోహిణిని, ఆ ఫైర్ ఉండాలి, అది అంత ఈజీ కాదు, అది ఎంత ఈజీగా ఆడేస్తారు అనుకుంటే కూడా చుక్కలు చూపించింది. ఈ 12 వారాల బిగ్ బాస్ ఆటలో ఎన్నో టాస్కులు ఆడాడు, ఎన్నో టాస్కులు గెలిచాడు, గెలిపించే వరకు వచ్చాడు, ఓడాడు, అవన్నీ పక్కన పెడితే నబీల్ లాంటి వాళ్ళతో కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేసి మెహబూబ్ దిల్సే, గౌతమ్తో కూడా బస్తాల టాస్కులు అన్నీ ఆడినా సరే కనబడిన చుక్కలో ఏ అమ్మాయిలు అయితే ఫైర్ లేదు, నీకు చేత కాదు, అంత ఈజీ కాదు అన్నాడు ఆ అమ్మాయి అవన్నీ చూపించింది అనమాట. చూపించడంతో పాటు ఇక్కడ పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్లే, అంత విర్రవేగాల్సిన అవసరం లేదు, నువ్వే బలవంతుడు కాదు, ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, మీరు మాటలతో ట్రిగ్గర్ చేయబట్టే ఆవిడ అంత కసితో ఆడి ఏంటో చూపించింది. ఒక లైఫ్ లాంగ్ గుణపాఠం చేసింది, తల ఎత్తుకోలేకుండా తల దించుకునేలాగా. అది ఆ బాధ అర్థమైంది. అలాగే అయితే ఇక్కడ గౌతమ్
అతను ఏంటి గెస్ట్ చేసాడు యాక్చువల్గా ఫస్ట్ గౌతమ్ అని గెస్ట్ చేశాడు పృథ్వీరాజు. ఆయన ఇలా వెళ్ళబోతుంటే ఇక్కడ కూడా ఆ పిల్ల ఎవరు విష్ణుప్రియ ఇలా సైకిల్ చేసి చెప్పేస్తా రోహిణి అంటే లాస్ట్ చేసుకుని ఆ రోహిణి అనే ఆ బలూన్ అయితే పగలగొట్టాడు. ఇక్కడ గౌతమ్ కనుక ఒక బుల్లెట్ పాయింట్ కొట్టుంటే నాగార్జున ఏమైపోయాడు అనిపించింది నాకు. ఈసారి గ్రూప్ గేమ్ అంటే అడిగారు కదా, గ్రూప్ ఇదే మీ కళ్ళ ముందే జరుగుతుంది కదా. ఇలాంటి ఫన్ టాస్క్లో కూడా, ఇలాంటి సిల్లీ టాస్క్లో కూడా, ఇవి నామినేషన్ల కోసం పాయింట్లు ఇచ్చుకున్న దానికోసం ఏదో పెట్టుకున్న మాకు ఇన్పుట్స్ అందించడానికి పెట్టుకున్న ఇలాంటి ఫన్నీ సిల్లీ టాస్క్లో కూడా కనుసైగులతో ఆయన గెలిపించడానికి తాపత్రయపడిపోతుంది తోక. ఇదే సార్ గ్రూప్ గేమ్ అంటే అని అక్కడ కానీ గౌతమ్ చెప్పుంటే నాగార్జున ముఖచిత్రం ఏమయ్యేదో అర్థం కాలే నాకు. అంత క్లారిటీ బుల్లెట్ పాయింట్ లాగా అక్కడ కూడా ఉన్నా విచిత్రం కాకపోతే. సరే ఇంకోటి ఏంటి గొడవ గురించి నీ గొడవ కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తావు, ఆ బ్యూడ్ లాంగ్వేజ్తో అటాక్ చేస్తావని చెప్పారు కదా. పర్ఫెక్ట్, అది పృథ్వీ విషయంలో చెప్పింది రైట్. అది ఎవరు గొడవైనా దూరిపోతాడు ఎగాసుకుని. మన నబీలు ఇతను డిస్కషన్ చేస్తున్నారు, గౌతమ్కి అతనికి అయిపోయా. గౌతమ్ ఒక పాయింట్ చెప్పేసి సపోర్ట్ చేసి ఇతను చెప్పాడు క్లోజ్. తర్వాత నబీల్ దాని మీద రైట్ చేస్తే గౌతమ్ అడుగుతుంటే మళ్ళీ విష్ణుప్రియ ఇతను వచ్చేస్తారు. అట్టాగే చూసాం కదా, ఏదైనా సరే అబ్యూజ్ లాంగ్వేజ్ ఉంటుంది. రెడ్ కార్డు కూడా ఫస్ట్లో 3వ వారంలోనే తీశారు అతనికి. ఇంకోసారి మాట జారితే రెడ్ కార్డుతో పంపేస్తావారు. ఇక మీదకి వెళ్ళిపోవడం, అటాక్ చేయడం అన్ని 100% పర్ఫెక్ట్. తన గ్రూప్ కోసం అయితే ఎగేసుకుని వచ్చేస్తావు అట్లా. అటుగా ప్రేరణ ఎక్కువ పని తక్కువ మాట్లాడాలి గౌతమ్ పర్ఫెక్ట్గా చెప్పినాడు. అలాగే మెగా చీఫ్ డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదు అనేసి అవినాష్ చెప్పాడు. చూసారా, అవినాష్ అక్కడేమో సీతాఫలం కోసం ఆవిడ హయాంలో జరిగిన దాని గురించి చెప్పాడు, ఫంటాస్ కోసం కెమెరాకి చెప్పించేసిన దానికి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రోహిణి కూడా మెగా చీఫ్గా డిక్టేటర్ నచ్చలేదు. అంటే ఫ్యామిలీ వీకెండ్లో వచ్చిన ఇన్పుట్స్, అలాగే మొన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చేసిన నామినేషన్ పాయింట్స్ తెచ్చుకొని ఇక్కడైతే ఈవిడికి చెప్పినట్టు అర్థమైంది. అలాగే అవినాష్కి కామెడీ వెనుకున్న ఎమోషన్స్ దాచేసి నిజస్వరం చూపాలంటే పర్ఫెక్ట్ పాయింట్ ఇది. ఆయన ఎప్పుడు ఒరిజినల్ రియల్ ఎమోషన్స్ బయట పడనివ్వడం. మనం బ్యాడ్ అవ్వకూడదు, మనం నెగిటివ్ అవ్వకూడదు, ఉన్నంతసేపు కామెడీ చేద్దాం, నవ్వేద్దాం ఆడియన్స్తో. అవినాష్ అంటే ఎంటర్టైనర్, ఆ ముద్రతో వెళ్ళిపోదాం అనుకుంటాడు తప్ప ఇది రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్ బయట పడితే గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత ఒక ఎమోషన్ అన్నది వస్తే కనెక్ట్ అవుతారు. అందుకే ఆయన ఎప్పుడు కనెక్ట్ అవ్వడు. ఏ సీజన్ ఆ సీజన్ కానీ ఈ సీజన్ కానీ ఎప్పుడు నామినేషన్లోకి వస్తే అప్పుడు అవుట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇందుకే మిగతాదంతా లోడ్ వాయిస్ అదంతా డిస్టర్బింగ్ అంతే ఫన్నీగా అనిపించే. అలాగే నబీలేమో వైల్డ్ కార్డ్ ఎవరు పృథ్వీ చెప్పాడు నబీల్కి, వైల్డ్ కార్డ్ రాకముందు బాగున్నా తర్వాత మారిపోయి అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తా ఉన్నావు, ఫైర్ లాస్ అయ్యేవంట. సో ఏం చెప్పాడంటే సింపుల్గా, మా గ్రూప్ కోసం, మా గ్రూప్ గెలుపు కోసం నువ్వు ట్రై చేయ నబీల్. నువ్వు కొవ్వెత్తిలా కరిగిపోయి మాకు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తే మా రాష్ట్రానికి కప్పు ఎత్తుకుపోతాం, గర్వంగా చరిత్రలో చెప్పుకుంటాం. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు అక్కడ కన్నడ సోషల్ మీడియా అంతా అదే హోరెత్తిపోతుంది. వాళ్ళు మనోడు బిగ్ బాస్కి వెళ్ళాడు గెలిస్తే బాగుండు అనట్లా, తెలుగు బిగ్ బాస్లో మనోడు ఉన్నాడు, కప్పు రేసులో ఉన్నాడు, సపోర్ట్ చేయండి అని హోరెత్తుతున్నారు. అది ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఫీలింగ్ రాబట్టే హౌస్లో వాళ్ళకి ఆ ఫీలింగ్తో ఆ బేస్తో ఒకటి అయ్యారు కనుక దానివల్ల అది వస్తుంది. సో ఇక్కడ నబీల్ కూడా చెప్పింది అదే, నీలో ఫైరు ఆగిపోయింది, వైల్డ్ కార్డుతో కూడా వచ్చేసరికి నువ్వు సేఫ్ ఆడేస్తాను, వాళ్ళతో సరదాగా మంచిగా ఉండకు, ఆ ఫైర్ అంతా బయటికి తెచ్చేసే, అది మా కోసం వాడేసి మా గెలుపు కోసం సంపూర్ణంగా సహకరించు. మొన్న యష్మి చెప్పింది కదా, వాడికి అర్థమైపోయిందిరా ఫైనల్గా మన గ్రూపులోనే పృథ్వీయా ప్రేరణ చేసుకుంటాను లెక్క, అలా మా కోసం నువ్వు తరిగిపో మాకైతే ఇచ్చేసే కప్పు అనే ఉద్దేశంతో చెప్పినట్టు ఉంది. ఆయన కోసం హెల్ప్ చేయాలి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఒక్క వారం ఒక్కోలా ప్రవర్తన, పెద్ద వదిలేసి నీకు వ్యతిరేకంగా ప్రశ్నించిన వారికి టార్గెట్ అంటే ఎగ్జాక్ట్ గౌతమ్ చెప్పింది కరెక్ట్ పాయింటే. ఇప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు. ఇప్పుడు నిన్న మధ్యలో ఏదో చైల్డ్ టెస్ట్ లాగే అదేదో చిన్న చాడీలా చెప్తున్నా, అలా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏంటి, ఇతను అడిగిన దానికి గౌతమ్ ఆన్సర్ చెబుతూ ఉంటే మధ్యలో వచ్చింది విష్ణుప్రియ అండ్ పృథ్వీ, వాళ్ళది వదిలేసి నాతో మాట్లాడాలి కానీ గౌతమ్తో అన్నాడు. బట్ అది వదిలేసి నేను మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోయాడు సార్ అని అక్కడ హోస్ట్తో చాడీలు చెప్పినట్టు. ఇతను నిజంగా పెద్దగా గ్రూప్ గేమ్ గురించి కానీ ఎలివేషన్ లేదు, సేఫ్ గేమ్ ఆడిస్తుంది. వైల్డ్ కార్డులు వచ్చారు, మనకు ఫుల్ పాజిటివ్గా చెప్పేస్తారు, మనం తిరగలేదు అంటున్నారు. ఇంకెందుకు మనకి బిందాస్ అయితే పర్వాలేదైతే. ఆ ఎవిక్షన్ షీల్డ్ విషయంలో కూడా రోహిణి అండ్ అవినాష్కు చాలా చెప్పారు, నీకు అవసరం లేదు భయ్, నువ్వు తోపు అని చెప్పడం. వాళ్ళ బ్రదర్ వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, అరేంజ్ చేస్తారు డప్పు తీసుకురా కప్పు, ఇవన్నీ చూస్తే మనకు ఫుల్గా మనం ఆల్రెడీ టైటిల్ కొట్టేసాం లెక్క ఆట వదిలేశాడు పూర్తిగా, గివప్ ఇచ్చాడు ఒక రకంగా. అందుకే ఆ ఎలివేషన్ ఆగిపోయా. అతను చేసుకున్నది స్వయంగా పెద్ద విషయాల్లో స్టాండ్ తీసుకోవాలి, వాయిస్ రేజ్ చేయాలి, హౌస్లో అన్నింటి మీద స్పందించకుండా నా వరకు వస్తేనే మాట్లాడుతాను ఎట్లా ఉండిపోయినాడు. అందుకు మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు కదా, ఇద్దరు మాట్లాడితే మధ్యలో వెళ్తే మధ్యలో దూరేవంటున్నావు. ఇద్దరు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరక్కర్ల. హౌస్లో జరిగిన ఇన్సిడెంట్లో సిచ్యువేషన్లో కూడా ఒక స్టాండ్, ఒక ఒపీనియన్ తీసుకొని అనేక ఉంటాయి కూడా చెప్పొచ్చు. ఆ తర్వాతైనా ముందైనా వెనకైనా ఏదైనా
అట్లా ఉండిపోయాడు సేఫ్గా. అలాగే నిఖిల్ మనసులో మా డైరెక్ట్గా చెప్పేస్తే నా గేమ్కి ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు, ఫైటర్ వైక్ అంటే సేఫ్ గేమర్ అని చెప్పి యష్మి చెప్పింది. అది వాస్తవమే. కానీ అయితే నేను ఇంకా హౌస్లో ఉంటాను కాబట్టి మా ఇది గ్రూప్ గేమ్ కాదు, మేము ఎవరు ఇండివిజువల్ ఆడుతున్నాం అని లెక్క చెప్పాలి కాబట్టి ఆ కంప్లైంట్ ఏది ఇచ్చుకొచ్చింది. మరి లాస్ట్లో చూసారా స్టేజ్ మీదకి వచ్చరికి ఎంత పాజిటివ్గా చెప్పిందో తన బ్యాచ్కి. నిన్న కూడా చూసాం ఆ పృథ్వీకి ఆటో టాస్క్లో అరుపులు కేకలు నీ సంగతి చూసేస్తానంది. తర్వాత ఇసుక టాస్క్లో పూర్తిగా హెల్ప్ చేసేసింది. మళ్ళీ ఎంత ఎంత హెల్ప్ చేయాలో అంతా చేసింది. రోహిణికి వేయడు టేస్ట్ తీసి వేడిందా, ఇతని కోసం వేసిందా? సంచాలకురాలకు ఉండేటప్పుడు ఈక్వాలిటీ లేదు కదా, పైగా అతని కోసం మేలు చేయడానికి నిఖిల్కి ఇంకొక 2 ఛాన్సులు ఎక్కువ ఇచ్చింది. అందరికి 3 ఇస్తే ప్రేరణకు తగ్గించేసింది, మళ్ళీ నిఖిల్కి ఏమో ఎక్కువ ఛాన్సులు కూడా ఇచ్చింది. ఇట్లా ఆడుతుంది ఈవిడ. మళ్ళీ ఏవో సేఫ్ రీజన్స్ చెప్పేసింది, అందరినీ సంతోషంగా ఉంచాలని ట్రై చేస్తున్నాడు, గేమ్ ప్లాన్ తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన గేమ్ ప్లాన్ ఆయనకి పక్కా ఉంది, సంతోషంగా ఉండాలని ట్రై చేస్తుంది, కానీ గేమ్ ప్లాన్ తెలియదు, అందుకే ఏం చెప్పినా నమ్మలేను అనేసి ప్రేరణ కూడా చెప్పింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మళ్ళీ ఆయన పని చేశారు కదా, ఇది కూడా గ్రూప్ గేమా అని చెప్పేసి గౌతమ్ కృష్ణ కోసం. నిజంగా అతను గ్రూప్ గేమ్ అనే మాట అనకుండా చేసేది. సరే, నామినేషన్లు ఎవరెవరని చేశారు, ఎట్లా అయింది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మార్నింగ్ ఈ వీడియో జర్నలిస్ట్ అతిథులు అప్లోడ్ చేస్తా, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.